అనఘాష్టమి వ్రత కథ ఉపక్రమం. వేదవ్యాస మహర్షిచే ప్రణీతమైన 18 పురాణాల్లో భవిష్యోత్తర పురాణం ఒకటి. ఈ పురాణంలో ధర్మరాజు శ్రీకృష్ణుల సంవాద రూపంగా అనఘాష్టమి వ్రతం యొక్క ప్రసక్తి ఉంది. వ్రత కథల్లో ఈ వ్రతం చేసే విధానం, పూర్వం ఈ వ్రతం చేసిన వారి చరిత్ర, వారికి కలిగిన ఫలితాలు వివరింపబడతాయి. అలాగే పాండవుల చేత ఈ వ్రతాన్ని చేయించి వారి కష్టాల్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఆ కథను దీపకుడనే శిష్యుడికి అతని గురువుగారు ఉపదేశిస్తున్నారు. మొదటి ఖండం. దీపకుడు పలికెను, గురుదేవా, పూర్వం జంభాసురుడి చేత ఓడిపోయిన దేవతలు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించగా ఆ స్వామి వల్ల రాక్షస బాధ నివారణ అయిందని విన్నాను. మరి ఆయన యుద్ధం చేసి గెలిచాడా, లేక యోగబలంతో విజయం పొందాడా? నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి వివరించండి. శ్రీగురువు వివరిస్తున్నారు. నాయనా, పూర్వం ద్వాపర యుగంలో ధర్మరాజు ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా తెలుసుకున్నాడు. ఆ కథను వాసుదేవుడి మాటల ద్వారానే విను. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు. ధర్మరాజా, కృతయుగంలో బ్రహ్మమానసపుత్రుడు, మహా తేజశాలి, తపస్సంపన్నుడైన అత్రి మహర్షి త్రిగుణాతీతమైన పరబ్రహ్మను గురించి తపస్సు చేశాను. ఆయన భార్య మహాసాధ్వి అనసూయాదేవి. ఆమె కూడా స్వధర్మాన్ననుసరిస్తూ లోక ప్రసిద్ధురాలైంది. వారికి చాలా కాలానికి విష్ణుమూర్తి ప్రధానంగా త్రిమూర్తులంశతో ఒక పుత్రుడు జన్మించెను. ఆయనే దత్తాత్రేయుడు. ఆ దత్తస్వామికి ముల్లోకాలలో సాటి లేదని ప్రసిద్ధి. ఆయన యొక్క యోగశక్తి భక్తులననుగ్రహించేందుకు అనఘాదేవి అనే నామరూపమును స్వీకరించి సహధర్మచారిణిగా విరాజిల్లుతోంది. ఈ శక్తి లక్ష్మీదేవి యొక్క అంశకలదై దయాగుణ ప్రధానమైంది. దత్తాత్రేయ స్వామి యొక్క అష్టసిద్ధులు భక్తుల ప్రత్యయానికి 8 పుత్రులుగా అవతరించారు. వేరే అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వసిత్వం, కామావసాయిత ఇటువంటి గృహస్థ రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని ఇంద్రాది దేవతలంతా ఆశ్రయించి వారి ఇక్కట్లను చెప్పుకున్నారు. జంభాసుర పరాక్రమం. బ్రహ్మదేవుడిచ్చిన వరప్రభావం వల్ల మహాబలవంతుడైన జంభాసురుడు దేవతల రాజధాని అమరావతిపై దండెత్తి 1000 దివ్య సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధాన్ని చేశాను. ఆ యుద్ధంలో జంభాసురుడి పక్షాన పాతాళం నుంచి వచ్చిన దైత్య, దానవ, రాక్షస జాతుల వారు పోరాడారు. చివరకు ఇంద్రాది దేవతలు ఓటమిపాలై పలాయనం చిత్తగించారు. ఇలా పారిపోతున్న దేవతల్ని జంభాసురుడి నాయకత్వంలో రాక్షసగణాలు వధించేందుకు తరుముకుంటూ వచ్చాయి. వారు గణాలు, గదలు, రోకళ్లు, ముద్గరాలు విసురుతూ, ఫిరంగులు పేలుస్తూ దున్నపోతుల్ని, శరభ మృగాల్ని, పులుల్ని, కోతుల్ని, గాడిదల్ని ఎక్కి మదంతో, ఉత్సాహంతో దేవతల్ని వెంబడింపసాగెను. శరణాగతి. ఈ తరుణంలో శక్తులుడిగిపోయి వేరే మార్గం కానరాక మహాయోగీశ్వరుడైన దత్తాత్రేయ స్వామి యోగమాత అనఘాదేవి నివసిస్తున్న వింధ్యపర్వత చర్యలకొచ్చి ప్రార్థించడం ప్రారంభించాను. దేవదేవా, జగన్నాథ, శంఖచక్ర గదాధర, జంభాసురుడి చేత ఓడిపోయి నిన్ను శరణుజొచ్చాము, మమ్మల్ని రక్షింపుము. నీ భక్తులమైన మాకు నీ పాదపద్మము కంటే వేరే గతిలేదు, కరుణించు ప్రభు అని ఆర్తితో స్తోత్రం చేశారు. వారి ప్రార్థన విని దత్తాత్రేయ స్వామి దేవతల్ని తన ఆశ్రమంలోనికి పంపి నిర్భయంగా ఉండమన్నాడు. మాయా విమోహితులై వెంబడిస్తున్న రాక్షసుల్ని ఓడించేందుకై విలాసముగా అనఘాదేవికి సైగ చేశాను. ఇంతలో అక్కడికొచ్చిన రాక్షసులు ఈ అనఘాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి దేవతలపై ఉన్న వైరాన్ని కూడా మరచి, ఈ మహర్షి యొక్క వగలాడి భార్యను పట్టుకోండి, ఆమెకు పూలు ఫలములివ్వండి, ఇచ్చి సంతోషపరచండని చెప్పుకుంటూ ఆ లక్ష్మీ స్వరూపాన్ని నెత్తిమీద పెట్టుకున్నారు. ఇలా వారి యొక్క ఐశ్వర్య లక్ష్మి నెత్తికెక్కగా దత్తస్వామి యొక్క ధ్యానాగ్ని వారిపై ప్రసరించి వారి శక్తంతా హరించుకుపోయింది. అయినా మదపీడితులై, సారహీనులై, కామాంధులై ఆ రాక్షసులు నెత్తిన మునిపత్ని ఉందని భ్రమించి బయలుదేరుతోండగా ఇంద్రాది దేవతలు బయటకొచ్చి శక్తిహీనులైన వారిని అవలీలగా త్రిశూలం, పరిఘ, శూలము మొదలైన ఆయుధాలతో వారిని సంహరించారు. ఈ విధంగా దత్తస్వామి ప్రభావం వల్ల శక్తివంతుడైన ఇంద్రుడి చేత జంభాసురుడు సంహరింపబడెను. దత్త మహిమ వల్ల దేవతలకు వారి రాజ్యం లభించింది. ద్వితీయ ఖండం. కార్తవీర్యార్జున కథ. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను. జంభాసుర సంహారమైన తరువాత సర్వలోకముల సంక్షేమానికై దత్తాత్రేయ స్వామి మానసిక, వాచిక, కాయిక తపస్సుల్ని చేశాను. 2 చేతుల్ని పైకెత్తి ఒక కట్టెలాగా, గోడలాగా, రాయిలాగా నిశ్చలంగా నిలబడి కఠోర నియమాలతో బ్రహ్మోత్తరమనే తపస్సును చేశాను. ఆ తపశ్చర్యలో రెప్పపాటు లేకుండా భ్రూమధ్యంపై దృష్టి నిలిపి 3000 దివ్య సంవత్సరాల పాటు స్వామి నిమగ్నమయుండగా దత్తస్వామికి మహిష్మతీపుర ప్రభువైన కార్త్యవీర్యార్జునుడు సేవ చెయ్యసాగెను.
పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాన్ని అంటే చొట్ట చేతుల్ని లెక్కపెట్టక యోగ నిరతులైన దత్తాత్రేయ స్వామిని రాత్రింబవళ్లు భక్తితో వినయంగా సేవించెను. అతడి సపర్యలకు సంతోషించిన దత్తస్వామి ఆ రాజుకు 4 వరాల్ని ప్రసాదించెను. కార్తవీర్యార్జునుడు మొదటి వరంగా 1000 చేతుల్ని, రెండవ వరంగా తనకు అధర్మ బుద్ధి కలిగితే సత్పురుషులు మరల్చాలని కోరెను. తాను యుద్ధరంగంలో భూమినంతటినీ గెలిచి ధార్మికంగా పరిపాలించాలని 3వ వరాన్ని కోరుకొనెను. ఇన్ని విజయాలందుకున్నా పుట్టినవాడికి మరణం తప్పదు కాబట్టి వీరాధివీరుడైన మహాపురుషుని చేతిలో తనకు మరణం కలగాలని చివరి వరాన్ని కోరుకున్నాడు. దత్తస్వామి కార్త్యవీర్యుడు కోరిన వరాలతో పాటుగా విపులమైన యోగ విద్యను, భూమండలాధిపత్యాన్ని అనుగ్రహించెను. ఇటువంటి వరాల్ని పొందిన కార్తవీర్యార్జునునికి ఇక లోకంలో ఎదురులేదు. సహస్రబాహువులతో ధర్మంగా భూమినంతటినీ పరిపాలించెను. యోగశక్తి చేత రథాలు, గజాలు, గుర్రాలు, జెండాలతో కూడిన అనేక రూపాల్ని స్వీకరించి తానే యుద్ధం చేసేవాడు. భూమండలం మీద సప్తద్వీపాల్లో 10,000 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి ఋత్విక్లను భూరి దక్షిణలిచ్చేవాడు. అతడి యజ్ఞశాలలో బంగారు వేదికలు, మణిమయ స్తంభాలు, అద్భుతమైన అలంకారాలు భాసిల్లుతూ ఉంటే గంధర్వులు, కిన్నెర కింపురుషులు, యక్షులు వారి వారి విమానాలపై వచ్చి వేడుకను తిలకించేవారు. ఇతడి చరిత్రను దేవఋషి నారదుడు కీర్తిస్తూ యజ్ఞాలలో గాని, దానాలలో గాని, తపస్సులో గాని, పాండిత్యంలో గాని, పరాక్రమంలో గాని ఈ కార్తవీర్యునికి సాటైనవాడు వేరొకడు లేడని వక్కాణించారు. ఈ చక్రవర్తి రాజ్యంలో వస్తువులు కనపడకపోవడం గాని, నష్టపోవడం గాని, ప్రజలు కష్టాల పాలు కావడం గాని ఉండవు. ఏదైనా వస్తువు కనపడకపోతే కార్తవీర్య ప్రభువును స్మరించగానే లభించేవి. అందువల్లే ఇప్పటికీ కూడా నష్టద్రవ్య ప్రాప్తికి, కష్ట నివారణకు కార్తవీర్యార్జున, దత్తాత్రేయ మంత్రాల్ని భక్తులు అనుష్ఠానం చేస్తారు. ఈ విధంగా మహామహిమాన్వితుడైన చక్రవర్తి 40,000 దివ్య సంవత్సరాలు రాజ్యభారం నిర్వహిస్తూ తానే పశుపాలకుడు, క్షేత్రపాలకుడు, వర్షాలు కురిపిస్తూ పర్జన్యుడై ప్రజల్ని రక్షించెను. ఒకప్పుడు కర్కోటకుడిని, మరొకప్పుడు రావణుణ్ణి కూడా బంధించి వారి మదాన్నణిచెను. ఆకలిగొన్న అగ్నిదేవుడికే భూమిని భిక్షగా వేశాడు. ఓ ధర్మరాజా, యోగాచార్యుడు, యోగాధీశ్వరుడైన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్లే కార్తవీర్యార్జునుడు అంతటి శక్తివంతుడయ్యను. తృతీయ ఖండం అనఘా వ్రత విధానం. ఇలా వరాలు పొందిన యోగ కార్తవీర్యార్జునుడి వల్ల భూలోకంలో అనఘాష్టమి వ్రతం ప్రచారంలోకొచ్చింది. అఘము అంటే పాపం. మనస్సుతో, మాటలతో, శరీరంతో చేసే పాపాల్ని నాశనం చేస్తాడు కాబట్టి దత్తస్వామిని అనఘుడు అన్నారు. ఆ అనఘుడి అష్టైశ్వర్యాల్ని ఈ వ్రత విధానంలో అర్చించాలి. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వసిత్వం, కామావసాయిత అనే ఈ 8 యోగ సిద్ధుడి యొక్క 8 సిద్ధులు. ఇవే మోక్ష లక్షణాలైన అష్టైశ్వర్యాలు. ఈ సిద్ధులన్నీ జనుల విశ్వాసానికై 8 పుత్రులుగా అవతరించాయి. ఎవర్ని భక్తితో సేవిస్తే పాపాలు పటాపంచలవుతాయో, ఎవరి జగత్తునంతా పాపరహితంగా చెయ్యగలడో అతడే అనఘుడు. అనఘత్వమే ప్రాణంగా అవతరించిన బ్రహ్మర్షే దత్తాత్రేయులవారు. ధర్మరాజు అడిగెను, శ్రీకృష్ణ, కార్తవీర్యార్జునుడు ఈ వ్రతాన్ని ఏ నియమాలతో ఏ విధంగా ఆచరించాడు మరియు ప్రవర్తింపజేశాడు? ఏ రోజున ఏ కాలంలో ఈ వ్రతాన్ని చెయ్యాలో మాకు వివరింపుము. శ్రీకృష్ణుడు వివరించాను. ధర్మరాజా, మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు దర్భలతో అనఘస్వామిని, అనఘాదేవిని, వారి పుత్రుల్ని దర్భలతో బొమ్మలుగా చేసి భూమిపై పీఠంగాని 8 దళాలు గల పద్మపీఠంలో గాని స్థాపించాలి. స్నానం చేసి ఋగ్వేద మంత్రాలతో విష్ణుస్వరూపమైన దత్తస్వామిని శాంతిమూర్తిగా ధ్యానించి గంధ పుష్పాదులతో అర్చించాలి. వాసుదేవుడే అనఘుడని, లక్ష్మీదేవి స్వరూపమే అనఘామాతని హరివంశంలో చెప్పినట్లుగా ప్రద్యుమ్నుడు మొదలైనవారు అష్టపుత్రులని భావించాలి. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు అంతా కూడా ఆయా కాలాల్లో లభించే పళ్లను, దుంపల్ని, కందమూలాల్ని, వివిధ నైవేద్యాల్ని సమర్పించాలి. తర్వాత బంధుమిత్రులకు, విపురులకు భోజనం ఏర్పాటు చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత మరొకరికి ఈ వ్రత దీక్షనివ్వాలి. ఇలా వ్రత దీక్షను తీసుకున్న వారిలో సామర్థ్యం గలవారు వ్రత దినాన ఉపవాసం చేసి తరువాత రోజున పారాయణ అంటే భోజనం చేసి వ్రత సమాప్తి గావించాలి. ఇలా జీవితాంతం ఆచరించాలని, కుదరకపోతే కనీసం 1 సంవత్సరమైనా ఆచరించాలని శ్రీకృష్ణుని అభిప్రాయం. రాత్రిపూట జాగరణ చేసి సంకీర్తన నృత్యములతో స్వామిని సేవించి తెల్లవారగానే నవమి నాడు దర్భ ప్రతిమల్ని నీటిలో విసర్జించాలి. ఎవరైతే ఇలా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు పాప విముక్తులవుతారు. వారి పట్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై కుటుంబం వృద్ధిలోకొస్తుంది. 7 జన్మల్లో మంచి ఆరోగ్యం కలుగుతుంది. తరువాత మోక్షం కూడా లభిస్తుంది.
ధర్మరాజా, అన్ని పాపాల్ని తొలగించే ఈ అనఘాష్టమి వ్రతాన్ని అనన్య మనస్కులై ఎవ్వరైతే ఆచరిస్తారో వారు కీర్తిమంతులై ఆ కార్త వీర్యార్జునుని వంటి వారవుతారు. శ్రీగురువు పలుకుతున్నారు. వత్సా దీపక, ఈ దత్త కథను వివరించాను. జంభాసురుడి చేత ఓడిన దేవతలు విజయం పొందిన కథను, దత్తస్వామి యొక్క అనఘత్వాన్ని, యోగచర్యను, ఆ స్వామి అనుగ్రహం కలిగించే అనఘాష్టమి వ్రత విధానాన్ని వివరించాను. వేదవ్యాస మహర్షి ప్రణీతమైన భవిష్యోత్తర పురాణమునందలి దత్తపురాణములో అనఘాష్టమి వ్రత కథ సమాప్తం. సర్వం శ్రీగురుదత్తార్పణమస్తు. శ్రీగురుదత్త, జై గురుదత్త.